అండి అందరికీ జేపీఎం ప్రజెంట్ మనకి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ పడింది కదండి మొన్న ఆగస్ట్ 16th. సో సెప్టెంబర్ 16th వరకు టైం ఉందండి కదండి. సో దీంట్లో మనకి అప్లికేషన్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు మధ్యలో ఇక 1 year ప్రాసెస్ కదా. ఏ ఏ స్టెప్స్ ఉంటాయి అన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ముందు మనకి ఏదైనా ఎగ్జామ్ అప్లై చేయాలంటే ముందు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఎలిజిబుల్లో కాదో చూసుకోవాలి. తర్వాత ఏజ్, అది మన ఏజ్ మనం దానికి సరిపోతామో లేదో చూసుకోవాలి. తర్వాత అప్లై చేసే ముందు వేకెన్సీ చూసుకోవాలి. అసలు ఏ పోస్టులు ఎక్కడున్నాయి, ఏ జోన్లు ఎక్కడున్న వేకెన్సీ లిస్ట్ కూడా చూసుకోవాలి. సో తర్వాత దానికి ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, తర్వాత సిలబస్ ఏంటి, తర్వాత రెఫరెన్స్ బుక్స్ ఏంటి, తర్వాత రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్ ఏంటి, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చాలామంది ఫస్ట్ టైం రాస్తారు కదా. సో సిబిటి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెలెక్ట్ అయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు కదా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్టులు చేస్తారు. మనకి C2 లెవెల్ ఇచ్చాడు కదా. సో దాని గురించి ఆ మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. సో అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటి, తర్వాత మన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మన జాబ్ ఎక్కడైతే అక్కడ రిపోర్ట్ చేయాలి, ఆ జాబ్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనకి జాబ్ రోల్ అంటే హెల్త్ యూనిట్లో ఫార్మసిస్ట్ అయితే ఎలా ఉంటుంది, మెయిన్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ జాబ్ రోల్ ఏంటి, సో మనకి అకామిడేషన్ ఇస్తారా లేదా, సో మనకి శాలరీ ఎంత ఉంటుంది, తర్వాత మనకి ట్రాన్స్ఫర్లు ఎప్పుడు అవుతాయి అంటే మనకి శాలరీకి ముందు, శాలరీ అయిపోయిన తర్వాత మనకి ప్రమోషన్ కోసం చూస్తాం కదా, ఆ ప్రమోషన్ ఛానల్ ఏంటి, తర్వాత ట్రాన్స్ఫర్లు. సో ఇవన్నీ గురించి నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. కొన్ని టాపిక్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి. అంటే ఈ టాపిక్స్ ఇప్పుడు 1 year ప్రాసెస్లో మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు ఎలా చెప్తుంటాను. ముందు మనకి ఎలిజిబిలిటీ చూసుకోవాలండి. ఎలిజిబిలిటీ మనకి ఫార్మసిస్ట్కి ఏంటంటే మినిమం డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ చదివినా ఫార్మా డి చదివినా కూడా ఎలిజిబుల్లే. సో ఇక్కడ డి ఫార్మసీ వాళ్ళకి, బీఫార్మసీ వాళ్ళకి, ఎంఫార్మసీ వాళ్ళకి ఫార్మా డి ఏదైనా ముందు పీసీఐ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో పీసీఐ మ్యాండేటరీ అనమాట. పీసీఐ అనేది ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది. డ్రైవింగ్ లైసెన్స్ లేక మనం ఎలా వెహికల్ తీయకూడదు. సో అదే అనమాట. సో ఇప్పుడు చాలామంది డీఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అయినా కొంతమందికి ఇప్పుడు ఫ్రెష్గా రిలీవ్ అయ్యారు అనుకోండి, మరి పీసీఐ లేదు, మేము అప్లై చేయొచ్చా లేదని. సో ఎగ్జామ్ మీ రూల్ ప్రకారం అయితే ఎలిజిబిలిటీ కాదు. మీరు ఎగ్జామ్ సరదాగా రాద్దాం అనుకుంటే మీరు ఎగ్జామ్ అక్కడ ఆప్షన్లో మనకి పీసీఐ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ఎస్ఆర్ నో అని ఉంటుంది. మీరు ఎస్ఎన్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. కానీ ఇదంతా మనకి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 2019 నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇచ్చారండి. ఎగ్జామ్ జూన్లో పెట్టారు. సో మొత్తం వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్, అపాయింట్మెంట్ ఆర్డర్ డిసెంబర్లో. అంటే ఇది మొత్తం ఒక 1 year ప్రాసెస్. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకొని ఇంకా టైం ఉంది. సో ఒకవేళ అప్పుడు మీరు అంతవరకు మీరు వెళ్ళారు అనుకుంటే, సో అప్పుడు మనం తర్వాత చూసుకోవచ్చు. మీ ఫార్మా డి మాకు ఎలిజిబుల్ లేదు అనేది ఏం చెప్పకండి. ముందు మీరు బీఫార్మసీని అప్లై చేయండి. ఏముంది ఇక్కడ బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంది, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉంది. సో ఫార్మా డి వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ అని చెప్తే పీసీఐ ఒకటి గెజెట్ ఇచ్చారు. సో రాష్ట్రంలో మన దేశంలో డీఫార్మసీ, బీఫార్మసీ వాళ్ళు ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారో ఫార్మా డి వాళ్ళు కూడా అదే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నేను 2 years రైల్వేలో ఫార్మసిస్ట్గా చేశానండి, 2019 నుంచి 22 వరకు. సో అందులో 5 సెలెక్ట్ అయ్యాం కాంట్రాక్ట్ బేసిక్ ఫార్మసిస్ట్. అంటే కాంట్రాక్ట్ బేసిక్ అయినా రెగ్యులర్ అయినా ఫార్మసిస్ట్కి ఒకటే రూల్, జాబ్ ఎలా తీసుకోవాలి దాని గురించి, ఆర్డర్స్ అంతా ఒకలా ఉంటుంది. సో దాంట్లో 2 సెలెక్ట్ అయ్యారు మా కొలీగ్స్. ఒకళ్ళు గోవింద్ అనే అబ్బాయి ప్రజెంట్ ఇస్రోలో ఫార్మసిస్ట్ చేస్తుండు, ఆడు ఫార్మా డి. నెక్స్ట్ హేమంత్ కుమార్ అని ఆ అబ్బాయి కూడా ఫార్మా డి. అంటే మీకు ఫార్మా డి ఎలిజిబుల్ లేకపోతే రైల్వేలో ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోరు కదా. సో మీరు ఫార్మా డి వాళ్ళు కూడా ముందు అప్లై చేయండి, తర్వాత చూసుకోవచ్చు. మీకు అప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత పోస్ట్ రాలేదనుకోండి, మనకి చాలా ఫార్మసీ యూనియన్లు ఉన్నాయి కదా. సో దాని ద్వారా మనం ఫైట్ చేసి ఆ విధంగా చూసుకుందాం. సో మనకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డి ఫార్మసీ, బీ ఫార్మసీ సరిపోద్ది. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబుల్, మీరు బీ ఫార్మసీని అప్లై చేసుకోవచ్చు, ఎంఫార్మసీ, ఫార్మా డి కూడా అప్లై చేసుకోవచ్చు. పీసీఐ మ్యాండేటరీ. సో పీసీఐ లేకపోయినా జస్ట్ మీకు చెప్పాను కదా, ఎగ్జామ్ రాయాలంటే మీరు అప్లై చేసుకోండి, అంతేగాని తర్వాత చూసుకుందాం పీసీఐ గురించి. నెక్స్ట్ ఏజ్ అండి, కేటగిరీ వైజ్ మనకు మామూలుగా అయితే అన్రిజర్వ్డ్ 20 to 35 ఉంటుంది రైల్వే నోటిఫికేషన్. కానీ ఈసారి కోవిడ్ వల్ల ఇంకో 3 years పెంచాడు. అంటే 38 వరకు ఇచ్చారు మొత్తం అందరికి. ఇప్పుడు 38 అయినప్పటికీ, అన్రిజర్వ్డ్ 38 అయినప్పటికీ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఇంకో 3 years అంటే 38 + 3 41.
ఎస్సీ ఎస్టీకి +5, 38 + 5 43. అంటే ఈసారి మాత్రం చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే కరోనా వల్ల ఏజ్ పెంచడం వల్ల ఏదో స్టేట్ గవర్నమెంట్కి ఓపెన్ కేటగిరీలో 45 ఇచ్చినట్లు ఇక్కడ 38 ఇచ్చాడు. అసలు మామూలు సెంట్రల్ గవర్నమెంట్ రిమైనింగ్ ఏడబ్ల్యూఎంఎస్ కానీ ఏ నోటిఫికేషన్ తీసుకున్నా 28 కానీ 30 కానీ ఉంటుంది. కానీ ఇంత ఎక్కువ ఇవ్వడం వల్ల సో ఇప్పుడు 90s కిడ్స్తో పాటు 80sలో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది రాసుకోవచ్చు అండి. మన నోటిఫికేషన్లో ఇచ్చాడు చూసుకోండి. అన్రిజర్వ్డ్ 2005 పుట్టిన నుంచి అన్రిజర్వ్డ్ కానీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ 1987 వరకు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఎప్పుడో మనకి 2003లో అప్పుడు కూడా ఎలిజిబుల్ అనమాట. అప్పుడు బీఫార్మ్స్ రిలీవ్ అయిన చాలామంది, అంటే అన్రిజర్వ్డ్ కదా రిమైనింగ్. ఇంకోటి ఓబీసీ వాళ్ళు 1984 బార్న్ కూడా ఎలిజిబులే. అలాగే ఎస్సీ ఎస్టీ 1982. అంటే చూసుకోండి చాలా హెవీ కాంపిటీషన్. అప్పట్లో ఎప్పుడో మనకి ఈసారి రైల్వే నోటిఫికేషన్ పోస్టులు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఫార్మసిస్ట్ తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనకి 277 పోస్టులు ఉన్నాయి ఫార్మసిస్ట్, కానీ ఈసారి ఏంటంటే 246 ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎందుకు నేను ఎక్కువ అన్నానంటే మన లాస్ట్ రైల్వే ఆర్ఆర్బి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడ్డాయంట పారామెడికల్ 2010లో పడిందండి. సో అప్పుడు 136 పోస్టులు ఉన్నాయి. తర్వాత 2012లో పడ్డాయి, అప్పుడు 187 ఉన్నాయి. తర్వాత 2014లో పడ్డాయి, అప్పుడు ఒక 186 ఉన్నాయి. తర్వాత 2019 277. సో ఇప్పుడు 2024లో 246. అంటే లాస్ట్ నోటిఫికేషన్ దాకా పోల్చుకుంటే అంతకుముందు జరిగిన నోటిఫికేషన్లు అన్నీ 200 దాటలేదు. సో ఈసారి నోటిఫికేషన్లో పోస్టులు ఉన్నాయి. దానితో ఏజ్ ఎక్కువ పెంచాడు. కరోనా వల్ల అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఎక్కువ ఇచ్చాడు. 38 ఓపెన్ ఇచ్చాడు అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో దానికి ఏజ్ మీకు చెప్పాను కదా, అన్రిజర్వ్డ్ 38 ప్లస్ బీసీ 3, ఎస్సీ ఎస్టీ ఇంకో 5 years. తర్వాత వేకెన్సీ లిస్ట్ అండి. ముందు మనం ఏ జాబ్ అప్లై చేసుకున్నా ముందు వేకెన్సీస్ చూసుకోకుండా అప్లై చేసుకోకూడదండి. ఎందుకంటే మనకు మొత్తం చాలా జోన్లు ఉన్నాయి. అందుకే మనకి ఓపెన్ కేటగిరీలో పోటీ పడడం అనేది కష్టం. అంటే మీకు రిజర్వేషన్ క్యాండిడేట్లు అనుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ. సో ముందు మనకి మన రిజర్వేషన్లో పోస్టులు ఎక్కువ ఏ జోన్లో ఉంటే అది అప్లై చేసుకుంటే బెటర్. తర్వాత మళ్ళీ మీ ఒక 5 years తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి మీ హోమ్ టౌన్కి రావచ్చు. సో జస్ట్ ఇది వేకెన్సీ లిస్ట్ నేను రాసుకున్నాండి, మొత్తం మనకి ఇచ్చినవన్నీ జస్ట్ నార్మల్గా చూస్తాను. టోటల్ అహ్మదాబాద్లో 18 పోస్టులు ఉన్నాయండి. టోటల్ పోస్టులు అన్రిజర్వ్డ్ 10, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 4, ఎకనామిక్ వీకర్ సెక్షన్ 2. తర్వాత యూపీ అంటే రిజర్వేషన్ వైజ్ తర్వాత అన్ని చదువుట్లో టోటల్ చదువుతాను. ప్రయాగ్రాజ్ యూపీలో 8 ఉన్నాయి, రాజస్థాన్లో 7 ఉన్నాయి, బెంగళూరులో 27 టోటల్, మధ్యప్రదేశ్ భోపాల్ డివిజన్ 6 ఉన్నాయి, బిలాస్పూర్ 8, నెక్స్ట్ చండీగఢ్ 8. తర్వాత మళ్ళీ టోటల్ ఎన్ని పోస్టులు ఏ కేటగిరీ ఎన్ని వచ్చి ఎవరు ఏ జోన్కి అప్లై చేసుకుని బెటర్ అన్నీ చెప్తాను. సో చెన్నై టోటల్ 31 ఉన్నాయండి, గోరఖ్పూర్ 7 ఉన్నాయి, అస్సాంలో 12 ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 7 ఉన్నాయి, కోల్కతాలో 38 ఉన్నాయి, నెక్స్ట్ మాల్దా వెస్ట్ బెంగాల్ 7 ఉన్నాయి, ముంబై 31 ఉన్నాయి, ముజఫర్పూర్ 6 ఉన్నాయి. టోటల్ పోస్టులు చెప్తాను, తర్వాత రిజర్వేషన్ అయితే తర్వాత చూసుకుందాం. తర్వాత బీహార్లో 2 ఉన్నాయి టోటల్ పోస్టులు, రాంచీ జార్ఖండ్ 7 ఉన్నాయి, సికింద్రాబాద్ 8, సిలిగురి 8 అండి. అంటే మొత్తం టోటల్ 246 పోస్టులు అన్రిజర్వ్డ్కి వచ్చినవి 126 అండి. తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి 43, తర్వాత ఎస్టీ కమ్యూనిటీ 16, తర్వాత ఓబీసీ వాళ్ళకి 40, నెక్స్ట్ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 21. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అవి సపరేట్గా ఇచ్చారు. మన నోటిఫికేషన్లో ఉన్నాయి కానీ మన ఈ 246లో కలపలేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 17, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి 13 ఇచ్చారు. అంటే మన 246 ప్లస్ వాళ్ళది అలా ఒక మొత్తం కలిపితే 270 పోస్టులు ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ అన్రిజర్వ్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అన్రిజర్వ్డ్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇది మనకు ఒక క్లారిటీ ఉంది. సో అన్రిజర్వ్డ్ అంటే ఓసీ, అంతకుముందు ఓపెన్ కేటగిరీ అంటారు కదా, ఓసీ పీపుల్ అనేది అన్రిజర్వ్డ్, వాళ్ళకి 22-38 ఏజ్ ఇచ్చాడు. సో వీళ్ళలోనే ఎకనామిక్స్ వీకర్ సెక్షన్ అని 2019 నోటిఫికేషన్ నుంచి మన ఫార్మసిస్ట్ కానీ ఆర్ఆర్బి పారామెడికల్ ఏది పడినా అదొక ఛాన్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే కొన్ని రూల్స్ పెట్టారు. సో ఆ రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే 8 lakhs, మనకు నోటిఫికేషన్లో మొత్తం క్లియర్గా ఇచ్చాడు. 8 lakhs కన్నా తక్కువ ఉంటే అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు అగ్రవర్ణాల్లో
బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రుల్లో కొంచెం ఇప్పుడు పెద్ద కాపులు కానీ, రెడ్డిలు కానీ, చౌదరులు కానీ ఇలా అంటారు కదా. అంటే ఎవరైతే కొంచెం పూర్ ఉంటారో వాళ్ళ గురించి ఎకనామిక్ వీకర్ సెక్షన్ పెట్టారు. ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి ఎలిజిబుల్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళే, అంతేగాని ఎకనామిక్ వీకర్ సెక్షన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉన్నది. సో ఎకనామిక్ వీకర్ సెక్షన్ క్రైటీరియా ఏంటంటే మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. అలాగే మీ పల్లెటూరులో ఉంటే మీకు 5 ఎకరాల ల్యాండ్ ఉండకూడదు. అలాగే మీరు సిటీలో ఉంటే 1000 స్క్వేర్ ఫీట్ 2 BHK SF 2 BHK ఫ్లాట్ అది ఉండకూడదు. అలాగే 100 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ఫ్లాట్ అంటే 100 గజాలు స్థలం ఉండకూడదు. అలాగే మున్సిపాలిటీలో 200 స్క్వేర్ యార్డ్స్ ఉండకూడదు. ఇవి లేనోలే మీరు ఎకనామిక్ వీకర్ సెక్షన్. దీనికి ఏంటంటే మనకి మీ సేవలు అప్లై చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్కి వస్తారు. సో మీది చూసి వాళ్ళు ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో దాన్ని బట్టే మీరు ఎకనామిక్ వీకర్ సెక్షన్కి ఎలిజిబుల్ అండి. సో అలాగనే ఇప్పుడు నాకు ఎకనామిక్స్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ లేదు అని చెప్పేసి దీని గురించి ఎక్కువ ఆలోచించుకునే మనకు టైం కూడా ఎక్కువ లేదు. సో మొత్తం ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 21 పోస్టులు ఉన్నాయి. సో అది చూసుకోండి జాగ్రత్తగా. సో ఈ పోస్టులు అనేది మనకి వేకెన్సీ లిస్ట్ మొత్తం అంతా నార్మల్గా చెప్పాను కదా. సో ఎవరు ఏ జోన్కి అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుందో నేను జస్ట్ నా సజెషన్ ఓన్లీ, అంటే మన అనాలిసిస్ చేసుకోవాలి కదా ఏదైనా అప్లై చేసే ముందు. సో టోటల్ పోస్టులు అన్నీ చూసాం కాబట్టి మొత్తం సపరేట్ వైజ్గా అన్రిజర్వ్డ్ చెన్నై జోన్లో 19 పోస్టులు ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎక్కువ ఉన్న జోన్ ఏంటంటే చెన్నై. దాని తర్వాత కోల్కతా 17 పోస్టులు ఉన్నాయి. తర్వాత ముంబై 14, తర్వాత బెంగళూరు 11, తర్వాత అహ్మదాబాద్ 10. సో ఈ 5 ముందు మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే మీరు ఈ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మాయిలు అనుకోండి, మీ హస్బెండ్ ఎవరైనా ముంబైలో కానీ బెంగళూరులో కానీ జాబ్ చేస్తే మీరు ఆ జోన్ అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు కొంతమంది రాయలసీమ ప్రాంతం వాళ్ళకి బెంగళూరు, చెన్నై దగ్గర. సో వాళ్ళు ఈ బెంగళూరు కానీ చెన్నై కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నా కానీ మిగతా ఇట్లు పెట్టుకున్నారు అనుకోండి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ తక్కువ. సో అన్రిజర్వ్డ్ చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ చెన్నై 19, కోల్కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్. తర్వాత నెక్స్ట్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు బెంగళూరులో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి, 8 పోస్టులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఇవి. తర్వాత కోల్కతాలో 6 ఉన్నాయి, తర్వాత ముంబైలో 6. మళ్ళీ వీటిలో సబ్ డివిజన్లు ఉన్నాయి. ఎలా కాకుండా నేను జోనల్ వైజ్ కాకుండా డైరెక్ట్గా పెట్టాను అనమాట బోర్డు. సో బెంగళూరులో 8, కోల్కతాలో 6, ముంబైలో 6, అలాగే రాజస్థాన్లో 3, గౌహతి అస్సాం అదొక 3 పోస్టులు ఉన్నాయి. అంటే ఎక్కువ ఎస్సీ పీపుల్ బెంగళూరు, కోల్కతా, ముంబై అప్లై చేసుకుని బెటర్. తర్వాత మీరు ట్రాన్స్ఫర్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు, స్పౌస్ కోటా ఇవన్నీ తర్వాత గురించి లాస్ట్లో ట్రాన్స్ఫర్ గురించి చెప్తాను. సో ముందు మీకు సెలెక్ట్ అవ్వాలంటే తక్కువ పోస్టులు ఉన్నది 1-2 ఉన్నాయంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. వీళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో ఎలిజిబుల్లే, కానీ ముందు మన కమ్యూనిటీలో ఓకే మన కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నాయి, సో మనం దీనికి అప్లై చేసుకుంటే బెటర్ అని జస్ట్ కామన్ సెన్స్ లాగా అప్లై చేసుకోవచ్చు. అని మీరు చిన్నప్పటి నుంచి టాపర్స్ అనుకుంటే ఏం చెప్పలేను ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు. సో నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు కోల్కతాలో 3 పోస్టులు ఉన్నాయి, ఇవి ఎక్కువ. నెక్స్ట్ ముంబైలో 3 ఉన్నాయి, తర్వాత బెంగళూరు 2, గోరఖ్పూర్ 2, రిమైనింగ్ అన్నీ ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. అంటే ఎస్టీ క్యాండిడేట్లో ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాల్సింది కోల్కతా, ముంబై, బెంగళూరు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా ఆల్రెడీ మొత్తం ఇవన్నీ చూసుకొని పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అయినా సరే జస్ట్ మామూలుగా మనం కోల్కతాలో 4 పోస్టులు ఉన్నాయండి ఎక్స్ సర్వీస్ మెన్కి, ఇదే హైయెస్ట్. తర్వాత చెన్నైలో 3 ఉన్నాయి, ముంబైలో 3, బెంగళూరులో 2. సో వీళ్ళకున్న 17 పోస్టుల్లో ఇవే 12 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫిజికల్లీ ఛాలెంజ్ చెప్పాం కదా, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఉన్న పోస్టుల్లో బెంగళూరులో హైయెస్ట్ ఉన్నాయండి, 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత కోల్కతా 4 ఉన్నాయి, ఆ 2 డివిజన్లు. తర్వాత రిమైనింగ్ అన్నీ 1 పోస్ట్. సో ఇదేంటంటే మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి వేకెన్సీ లిస్ట్ చూసుకొని అప్లై చేసుకుంటే మీకు బెస్ట్. తర్వాత లేకపోతే మీరు ఎంత అప్లై పోస్టులు తక్కువ ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి. ఇది నా సజెషన్, మీ ఇష్టం, మీరు ఫాలో అవుతారు లేదో. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసాం, నెక్స్ట్ ఏజ్ చూసాం, ఏజ్ ఎలా అనేది వేకెన్సీ లిస్ట్ చూసాం. సో నెక్స్ట్ స్టెప్ హౌ టు అప్లై. ఇది చాలామంది పెద్ద కష్టంగా ఏం ఫీల్ అవసరం లేదండి.
మీరు అప్లై చేసుకోవడానికి ఏం లేదండి. జస్ట్ మీ దగ్గరలోనే నెట్ సెంటర్‌కి వెళ్ళిపోతే వెబ్సైట్ ఇచ్చాడు ఆర్ఆర్‌బీ అప్లై అది ఉంది. లాస్ట్ ఫ్రీ జాబ్ అలర్ట్స్‌లో కూడా ఉంది. దానికి మీరు తీసుకెళ్లవలసింది 10th క్లాస్ మార్క్ లిస్టు అంటే డీటెయిల్స్ కోసం. నెక్స్ట్ ఆధార్ కార్డు. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే మీకు ఫీజు కన్సెప్షన్ కోసం, ట్రావెల్ పాస్ కోసం క్యాస్ట్ అప్లోడ్ చేయాలి. సో దానికోసం ఆ 3 తీసుకెళ్ళాలి. ఫోటో, సిగ్నేచర్. మీ ఆల్రెడీ అన్నీ ఆన్లైన్‌లో మీరు ఎప్పుడైనా స్కాన్ చేసి పట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అలాగే బ్యాంక్ పాస్‌బుక్. ఇది చూడండి నేను అప్లై చేశాను. జస్ట్ ఒక పావుగంట 20 నిమిషాల్లో నెట్ సెంటర్ భయ్యా అప్లై చేశాడు. దీని గురించి నేను మా ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ గ్రూపుల్లో బోలెడు డౌట్లు అడిగితే కొంచెం భయపడ్డాను. ఏంటుంటదని ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. ఏం లేదు. జస్ట్ మీ నేము, ఎస్ఎస్ఎల్ ఎలా ఉంది, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ది, ఎప్పుడు రిలీవ్ అయ్యారు. సో మనకి నాది 2006 మంత్ ఉంటుంది కానీ ఒక్కోసారి డేట్ ఉండదు. మీరు ఏదో ఒక డేట్ మార్చి 31, మార్చి 1, మార్చి 3 నచ్చిన డేట్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సిలో ఉంటాయి కదా మన పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా కాదా. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్. ప్రెజెంట్ నేను అనుకుని వైజాగ్లో ఉన్నాను, వైజాగ్ అడ్రస్. ఇది ఎందుకంటే ఈ అడ్రస్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేటప్పుడు పర్మనెంట్ అడ్రస్ కన్నా ప్రెజెంట్ అడ్రస్ చూస్తాడండి. సో ఇంతకుముందు మన ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలంటే ఎక్కువ ఫార్మసిస్ట్, పారామెడికల్ అయితే నాకు తెలియదు. సో మాకు అప్పుడు మేము గ్రూప్ డి పోస్టులు రాసేవాళ్ళం. అది కూడా మనకి ఆ వేకెన్సీస్ అన్నీ అంటే ఇప్పుడంటే అవేర్నెస్ వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ వచ్చి అవేర్నెస్ ఈజీ ఉంది. కానీ అప్పట్లో అంటే మాది విజయనగరం జిల్లా. సో కోట దగ్గర సాయి లైబ్రరీ ఉంటుంది. సాయి లైబ్రరీకి వెళ్ళి అలా చూసుకుంటాం. ఓహో గ్రూప్ డి పోస్టులు పడ్డాయి, దానికి అప్లై చేయడం, రైల్వే పాసు, ఎక్కడెక్కడో కూర్చొని వెళ్ళడం. సో ఇప్పుడైతే అలా కాదు కదా. సో ఇప్పుడు మనకి అవేర్నెస్ పెరిగింది. ఫార్మసిస్ట్ పోస్టులు, ఈ పారామెడికల్ అన్నీ మనకి ఉన్నాయి. సో అప్పుడంటే మనకి ఎగ్జామ్ సెంటర్ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ కాబట్టి మీరు ఏ బోర్డు అప్లై చేస్తే ఆ బోర్డు. సికింద్రాబాదు, భువనేశ్వర్ ఎక్కువ అప్లై చేసుకునే వాళ్ళం, అటు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు ఏ బోర్డు అప్లై చేసుకోండి. ఇప్పుడు రైల్వే అనే కాదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, మీ పోస్ట్ ఎక్కడైనా ఉంటుంది. కానీ మీరు ఎగ్జామ్ మీ హోమ్ టౌన్ మీకు దగ్గరలో, మనం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, నేను వైజాగ్లో ప్రజెంట్ అడ్రస్ ఇచ్చాను. సో వైజాగ్లో ఐఆన్ డిజిటల్ జోన్ ఉంది చిన్నముసిడివాడ, అక్కడ కానీ లేక శీలానగర్ కానీ ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వైజాగ్ మిస్ అయిందంటే నెక్స్ట్ విజయనగరం కూడా సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ అది ఉంది కదా ఐఆన్ డిజిటల్ జోన్, అక్కడ ఉంటుంది. నెక్స్ట్ శ్రీకాకుళం, అలాగే రాజమండ్రి. అంటే మనకి దగ్గరలో ఉంటుంది. అప్పట్లాగా మీరు ఆ భువనేశ్వర్ అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో అప్లై చేయడం చెప్పాను కదా, పెద్దది ఏం మ్యాటర్ లేదు. ఇదంతా 2-3 పేజీల్లో ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఓబీసీ వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడకండి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది జస్ట్ మీకు ఇచ్చిన ఫీజులో రిఫండ్ కోసమే. ఇప్పుడు అందరికీ ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్కి 250. మీరు ఫిమేల్ అనుకోండి పర్లేదు. ఎన్సీఎల్ నాన్ క్రిమి లేయర్ ఎప్పుడుదో ఉంది. అది మీరు ఓబీసీలో మీకు 100 ఎకరాలు ల్యాండ్ ఉన్నా, లేదు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మీరే అయినా, సో రిజర్వేషన్లో మీరు ఓబీసీ పోస్ట్కి ఇద్దరు ఒకలే ఎలిజిబుల్. అని నేను అంటుంది ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా మీకు పెద్ద ఉపయోగం లేదు. అన్రిజర్వ్డ్ పీపుల్కి ఎకనామిక్ వేకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే రిజర్వేషన్లో పోస్టులు ఉన్నాయి. ఓబీసీ సర్టిఫికేట్ లేకపోయినా పాతది ఎప్పుడు మీరు 2012 ఉన్నా 2013 ఉన్నా ముందు అప్లై చేయండి. తర్వాత మనకి ఎగ్జామ్ ప్రాసెస్ అంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది అయినప్పటికీ నాకు తెలిసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడంటే ఆగస్టులో, మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తాను. సో మీరు కంగారు పడకండి. ఓబీసీ వాళ్ళు మీ పాతది ఉంటే అప్లై చేయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేయండి. అంటే అక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సీజీసీ అని ఉంటుంది కదా, అది అప్లోడ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. క్యాస్ట్లో ఏం మారిపోయి కదా ఎస్సీ, ఎస్టీ, బీసీలు. సో అందుకని ఇన్కమ్ మారుతుంటుంది. సో దాని గురించి అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏజ్ వేకెన్సీ అప్లై చేసుకున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం లేదండి. సో ఇది 100 మార్కుల ఎగ్జామ్. సో మన కోర్ సబ్జెక్టు 70 మార్క్స్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్ 10 మార్కులు, తర్వాత ఇంకొక 10 మార్కులు జనరల్ సైన్స్, ఇంకో 10 మార్కులు మొత్తం మన కరెంట్ అఫైర్స్. అది దాని గురించి నేను చెప్తాను. సో ఎగ్జామ్ సిలబస్ చెప్పేటప్పుడు డీటెయిల్ అంటే కోర్ సబ్జెక్టు 70 మార్కులు, మిగతాగా జిఎస్ 30 మార్కులు. సో కోర్ సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు కాబట్టి దాని గురించి ఫోకస్ పెట్టాలి. అలాగని ఇది కూడా వదిలేయకూడదు. సిలబస్ చెప్పేటప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ సిలబస్ అండి. సో మనకు సిలబస్ చూసుకుంటే చూడండి, మనకి మినిమం క్వాలిఫికేషను డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇచ్చాడు. కానీ ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చాడంటే లాస్ట్ టైం ఇప్పుడు ఒకటి అలాగే కాపీ పేస్ట్ కొట్టేశాడు. మొత్తం మన బీ ఫార్మసీ 4 సంవత్సరాలు మినిమం ఒక 40 సబ్జెక్టులు చదువుతాం.
ఆ సబ్జెక్టుల పేర్లన్నీ ఇచ్చేసాడండి. సో మనం ఇలా కూర్చుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే లాస్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ ఫస్ట్ వీక్లో పెట్టాడు, అంటే 3 నెలల టైము. అలాగే దానికి ముందు 2014లో కూడా సేమ్ నవంబర్లో ఎప్పుడో ఇచ్చాడు, ఫిబ్రవరిలో ఎప్పుడో పెట్టేశాడు. అంటే గత నోటిఫికేషన్లు అన్నీ పోల్చుకుంటే యావరేజ్ టైము 3 మంత్స్. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఆగస్టులో ఇచ్చాడు కాబట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్, డిసెంబర్ మిస్ అయితే జనవరి, అంతేగాని డిసెంబర్లోనే ఉంటుంది. ఇంక అంతకు మించి మీరు మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగా గ్రూప్స్ లాగా వాటిలాగా పోస్ట్ పోన్ చేయరు. సో అది అలా ఇప్పుడు సబ్జెక్టులు చూసుకుంటే ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఏం చదవవసరం లేదు. నేను మామూలు సబ్జెక్టులో ఏంటంటే చదవాలని చెప్తాను. ముందు మన కోర్ సబ్జెక్టు ఇదిగోండి, ఇది మనకి ఆల్రెడీ లీలా ప్రభాకర్ బుక్ కదా. దీన్ని ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చదువుకున్న స్టూడెంట్లు నెక్స్ట్ ఈసెట్లో ఎంటర్ అవ్వడం కోసం దానికోసం ఈ బుక్ ప్రింట్ చేశారు. కానీ ఇదేంటంటే ఈ బుక్ మొత్తం డిప్లొమా ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు 6 సబ్జెక్టులు, డిప్లొమా ఇన్ ఫార్మసీ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు 6 సబ్జెక్టులు. ఆ సబ్జెక్టులు మనం చదువుకుంటే చాలు. మొత్తం ఆ 40 సబ్జెక్టులు మనం చదువుకుంటే మన టైం ఈ మూడు నెలల్లో టైం సరిపోదు. సో ఇక్కడ చూడండి. సో ఫార్మస్యూటిక్స్, అలాగే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, నెక్స్ట్ సుటిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫార్మకాలజీ, నెక్స్ట్ ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్సీ, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. ఇందులో మెయిన్ మనకి సుటిక్స్ అనేటప్పటికి జస్ట్ మీకు డిప్లొమా బుక్స్ చూపిస్తాను, చూసుకోండి. మనకి అందరికీ సుటిక్స్ అంటే మెయిన్ సబ్జెక్టులు జీడిపి, జనరల్ అండ్ డిస్పెన్సింగ్ ఫార్మసీ ఒకటి, నెక్స్ట్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఒకటి. ఈ 2 సబ్జెక్టుల నుంచి మన ఏ ఫార్మసిస్ట్ ఫార్మర్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ రాసినా ఎక్కువ మార్క్స్ వస్తాయి. మనకి తెలుసు కదా, మన ఫస్ట్ బీఫార్మసీ కానీ డిప్లొమా స్టూడెంట్స్ కానీ ఆర్ఎం మెహతా. సో ఈ బుక్లో నుంచి ఈ బుక్ బాగా చదవాలి. ఈ బుక్లో నుంచి మనకి ఎక్కువ మన సిలబస్ చూసుకుంటే ఎన్ని టాపిక్స్ ఎన్ని ఉన్నా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ప్రిస్క్రిప్షన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పోషాలజీ అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, మనకి యంగ్స్ ఫార్ములా, చిల్డ్రన్స్ ఫార్ములా, వాటి గురించి వస్తాయి. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ మన హౌస్ హోల్డ్ మెజర్మెంట్స్ అంటారు కదా, అంటే 1 టేబుల్ స్పూన్ ఫుల్ అని ఎంత, 1 డ్రాప్ అంటే ఎంత ఎంఎల్, 1 పెగ్ అంటే ఎంత ఎంఎల్. సో వీటి గురించి అంటే డిస్పెన్సింగ్ ఫార్మసీ ఇది. నెక్స్ట్ మనకి సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్, మొత్తం ట్యాబ్లెట్లు ఏ టెస్టులు చేస్తారు. సో డిస్పెన్సింగ్ ఫార్మసీ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ సుటిక్స్లో ఇంకో సబ్జెక్ట్. అందులో ఇంజనీరింగ్లో ఎక్కువ ఏం అడుగుతారంటే ఎక్కువ యూనిట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, సైజ్ రిడక్షన్, ఎక్విప్మెంట్, దాని మెకానిజం ఆఫ్ యాక్షన్, అంటే కట్టర్ మిల్లు దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, అలాగే బాల్ మిల్లు, ఫ్లూయిడ్ ఎనర్జీ మిల్లు, అంటే డిస్పెన్సింగ్ ఫార్మసీ ఎక్కువ ప్రయారిటీ. సో మీరు ఆర్ఎం మెహతా బుక్ చదువుకోవాలి. అలాగే మీకు సివిఎస్ సుబ్రహ్మణ్యం ఇంకేదో ఉంటుంది యూనిట్ ఆపరేషన్కి, ఆ బుక్ చదవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే ఫార్మకాగ్నసీ అండి. ఏ ఎగ్జామ్ ఫార్మా రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసినా ఫార్మకాగ్నసీ అంటే ఫార్మకాగ్నసీ నుంచి ఎక్కువ వచ్చే టాపిక్స్ ఏంటంటే మొత్తం మన ప్రతి డ్రగ్ సినానిమ్ ఏంటి, బయలాజికల్ సోర్స్ అది ఏ ఫ్యామిలీ, కెమికల్ కాన్స్టెంట్ ఏంటి, యూజెస్ ఏంటి, అలాగే టెస్టులు ఇప్పుడు ఆల్కలైడ్స్ ఉంటాయి దానికి సంబంధించిన టెస్టులు ఏంటి, కెమికల్ టెస్టులు, గ్లైకోసైడ్స్, అంటే ఇవన్నీ ఒక టేబుల్ ఫామ్లో మనకి కొన్ని బుక్స్లో ఉంటాయి. అవన్నీ బైహార్ట్ చేయాలి. ఫార్మకాగ్నసీ కంపల్సరీ ఎక్కువ మార్క్స్ వస్తాయి. సుటిక్స్, కాగ్నసీ. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్సీ ఫార్మసీ అండి. ఫార్మస్యూటికల్ అది మనకి మురుగేష్ టెక్స్ట్ బుక్ ఇందాక నేను చూపించింది ఫార్మకాగ్నసీ. ఇది ఎన్కే జైన్ అండ్ ఎస్ఎన్ శర్మ అనుకుంటా, జ్యూరిస్ప్రుడెన్సీ ఫార్మసీ. సో ఇదేంటంటే మనకి షెడ్యూల్స్ ఉంటాయి, మొత్తం ఏ నుంచి వై వరకు షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ నుంచి కంపల్సరీ ఒక్క బిట్ లేకన్నా ఏ ఎగ్జామ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ఎఫ్ఎఫ్ ఆప్థాల్మిక్ ప్రిపరేషన్, షెడ్యూల్ ఎమ్ జిఎంపి, షెడ్యూల్ ఆర్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అంబ్లికల్ టేప్స్, షెడ్యూల్ F3
F2 సర్జికల్ డ్రెస్సింగ్స్ మొత్తం అంటే షెడ్యూల్లో సబ్ ఉంటాయి కదా, అది కూడా చదవాలి. అలాగే యాక్ట్లు ఉంటాయి కదా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ యాక్ట్ 1948. సో అది ఏ ఏ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది. అలాగే మనకి 1971 మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్, అలాగే పేటెంట్ యాక్ట్ 1970. సో యాక్ట్లు షెడ్యూల్స్ కంపల్సరీ ఆ రెండింటి నుంచి కొన్ని బిట్స్ వస్తాయండి. సో కాగ్నసీ కాలజీ సుటిక్స్ అయింది. నెక్స్ట్ ఫార్మకాలజీ అండి. సో మనకి కేడి త్రిపాఠి హ్యాండ్ బుక్ ఉంటుంది. సో ఫార్మకాలజీ స్టూడెంట్స్ ముందు కంపల్సరీగా ఫార్మసీ స్టూడెంట్స్ చిన్నప్పుడు మన టేబుల్స్ ఎలా నేర్చుకుంటామో, మన ఏ ఎగ్జామ్ రాయాలన్నా ముందు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. మన ఫార్మసిస్ట్కి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళా దేనికి వెళ్ళా ప్రతి ఒక్కరి చేతిలో ఈ బుక్ ఉంటుంది. హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఏంటి, డయాబెటిక్ డ్రగ్స్ ఏంటి, టీబీ డ్రగ్స్ ఏంటి, సైకోటిక్ డ్రగ్ ఏంటి, యాంటీ ఎపిలిప్టిక్ ఏంటి అంటే మొత్తం మీ నిద్రలో అడిగినా చెప్పేయాలి. సో అలాగే ఫార్మకాలజీలో మనకి చిన్న టెక్స్ట్ బుక్, మురుగేష్ టెక్స్ట్ బుక్ ఉంది. సో ప్రతి దానికి మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్, సో ఇవన్నీ బాగా చదువుకోవాలండి. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, అలాగే ఆ డ్రగ్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్, అలాగే అడ్వర్స్ ఎఫెక్ట్స్. అలాగే నెక్స్ట్ ఇంకో సబ్జెక్టు హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. సో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీలో 100 బెడ్ హాస్పిటల్కి ఎంతమంది ఫార్మసిస్టులు ఉండాలి, 200 బెడ్కి ఎంతమంది ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన హాస్పిటల్ క్లినికల్ ఫార్మసీ కూడా చదవాలి. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. సో అలాగే రెఫరెన్స్ బుక్స్ సిలబస్ నేను చెప్పాను కదా, తర్వాత సిలబస్ తర్వాత ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ చూపించాను. అలాగే ఈ ఒక బుక్ మీరు కొనుక్కోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఒక 35 ఇయర్స్ పేపర్స్ ఉన్నాయండి, మొత్తం అన్నికి సంబంధించినవి. ఇది మనకు మామూలుగా అయితే నెట్లో కొన్ని సరిగ్గా దొరకట్లేదు. కెరీర్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ అనే అమెజాన్లో ఉంటుంది. అలాగే జీడీసీ క్లాసెస్ అంటే జీపాట్ డిస్కషన్ సెంటర్ వాళ్ళు ఇది మొత్తం ఒక బుక్ కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో బుక్ ప్రింట్ చేశారు. సో ఇది మనం తీసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా ఎగ్జామ్ చదివే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది. అంటే ఏ ఏరియాలో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. అలాగే మన అదృష్టం బాగుంటే అన్ని క్వశ్చన్లు చదువుకుంటే ఒక 2-3 రిపీట్ అవ్వచ్చు. ఇదేమైనా సివిల్స్ ఎగ్జామ్ కాదు. సివిల్స్లో అంటే ఒక రూల్ ఉంటుంది. ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇస్తే 8 ఇయర్స్ వరకు అది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. కానీ మన అలా కాదు. ఫార్మసిస్ట్ ఎగ్జామ్ చూస్తే అలాగే ఎప్పుడో ఒకసారి రిపీట్ అవ్వచ్చు. మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది, అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తాయి. సో రెఫరెన్స్ బుక్స్లో ఇది ఒక కంపల్సరీ తీసుకోవాలండి. మీకు కొన్ని సబ్జెక్టులకి ఏంటేంటి చదవాలి, ఏ బుక్స్ చూపించాను. అలాగే నేను ఎప్పుడూ చెప్తుంటాను లీలా ప్రభాకర్ బుక్ అండి. దీంట్లో మొత్తం మీరు ఆబ్జెక్టివ్ అన్నీ ఏం చదవకన్నా టేబుల్స్ అవి ఉంటాయండి, డిస్క్రిప్ట్. అంటే మన క్విక్ రివిజన్కి ఎగ్జామ్కి ఇంకా దగ్గర టైం పడిపోతుందని టైంలో ఎన్ని పుస్తకాలు కూర్చొని మనకు అంత టైం ఉండదు. 3 నెలలు ఉంటుంది. ఓన్లీ కోర్ సబ్జెక్ట్ గురించి చెప్తాను. అలాగే మనకి ఇంక 30 మార్క్స్ రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా, దాని గురించి కూడా చూద్దాం. సో ఇలాగే ఇదొక బుక్. ఇంకోటి నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఫింగర్ టిప్స్ అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు జీపాట్ డిస్కషన్ సెంటర్ వాళ్ళు. సో అదేంటంటే క్విక్ రివిజన్, మొత్తం స్పీడ్గా, అంటే తక్కువ టైం ఉంది, ఇంక ఎగ్జామ్కి ఇంకో 2-3 అవర్స్ ఉందనగా మనకు నోట్స్ మన బదులు వాళ్ళు రాసి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ 70 మార్క్స్లో మన కోర్ సబ్జెక్ట్, ఎక్కువ సబ్జెక్టులు ఏం చదవాలి, సుటిక్స్, జీడిపి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, తర్వాత ఫార్మకాగ్నసీ, మొత్తం బయాలజికల్ సోర్స్, కెమికల్ కాన్స్టెంట్స్, సినానిమ్స్, యూజెస్, కెమికల్ టెస్ట్లో మొత్తం కాగ్నసీ చదవాలి. అలాగే ఫార్మకాలజీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. నెక్స్ట్ మనం జూరిస్ప్రుడెన్సీ ఫార్మ్ చెప్పాం. అనాటమీ, ఫిజియాలజీ కొంచెం లెంతీ సబ్జెక్టు, మీ ఇష్టం. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మ్స్ ఒక సబ్జెక్ట్ ఉందండి. అదేంటంటే జస్ట్ డిసీజు కాజిటివ్ ఆర్గానిజము. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, దాని కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, విబ్రియో కలరా ఉంటుంది కదా. సో చికెన్ పాక్స్, వ్యారిసిల్లా జోస్టర్, అలాగే టీబీ, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్. అలాగే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో మనకి ఎక్కువ స్టెరిలైజేషన్ గురించి అడుగుతాయి. స్టెరిలైజేషన్ ప్రాసెస్లో మొత్తం మనకి ఫిజికల్, కెమికల్, మెకానికల్ ఉంటాయి కదా, కిల్లింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, వాటి గురించి అడుగుతాడు. సో నెక్స్ట్
మన కోర్ సబ్జెక్ట్ 70 మార్క్స్కి ఏ సబ్జెక్టులు చదవాలో చెప్పాను. నెక్స్ట్ ఇంకో 30 మార్క్స్ ఉందండి. 30 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 10 మార్కులు అండి. సో మనకి ఇచ్చిన టైము 90 మినిట్స్. అంటే ఫస్ట్ 60 మినిట్స్ మన కోర్ సబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. అంటే మొత్తం 90 ఒకేసారి ఓపెన్ అవుతుంది, 60ది ఓపెన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇది రిలీజ్ చేస్తారు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్. అదే సిబిటి ఎలా ఉంటుందో నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ చూసుకోండి, ఇందులో అర్థమెటిక్ కొంచెం కష్టం ఉంటుంది, కానీ రీజనింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. అందులో ఎన్ని టాపిక్స్ మనం చదివినంత టైం లేదు. సింపుల్ టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అది చేసుకుంటూ వెళ్తాం. తర్వాత రిలేషన్షిప్స్ పర్లేదు, వెన్ డయాగ్రామ్లు కొంచెం పర్లేదు. నెక్స్ట్ మీరు చూసుకోండి, దీనికి ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకంటే పుప్పాల శివాజీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐకి పోలీస్ డిపార్ట్మెంట్ చదివితే వాళ్ళ దగ్గర అర్థమెటిక్ రీజనింగ్కి తక్కువ టైంలో చేయడానికి ఏదైనా బుక్ ఉంటూ ఇవ్వని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోండి. సో అర్థమెటిక్ రీజనింగ్ కోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోండి, ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓన్లీ 10 మార్క్స్. అందులోనూ మీరు ఎంత బాగా చేసినా మన టైం సరిపోక 3-4 చేయగలం. కొంచెం బాగా చేస్తే ఇంకో 2-3. సో అలాగని చెప్పి వదిలేయమని చెప్పట్లేదు. సో అది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా 10 మార్కులు. కానీ టాపిక్స్ చూస్తే చాలా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీ ఉంది, తర్వాత హిస్టరీ ఉంది, తర్వాత ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే మనకి జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. నార్మల్గా అయితే మన కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మొత్తం ఎలక్షన్లు జరిగాయి కదా, అలాగే మన దానికి సంబంధించి అంటే మన నేషనల్లో ఏది ఎక్కువ అవుతుందో ఏదైనా దానికి సంబంధించి. అలాగే వరల్డ్కి వచ్చినప్పటికీ మనకు ఒలింపిక్ ఈవెంట్ కానీ, ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ అది WHO, తర్వాత సమ్మిట్లు G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంటాయి, ఇలాగే ఇట్లా వరల్డ్ అంటే మనకు న్యూస్ పేపర్ డైలీ చదివితే కరెంట్ అఫైర్స్. అలాగే మనకి సైన్ ఇండియా వాడిది 6 మంత్స్కి రిలీజ్ చేస్తాడు. సో కరెంట్ అఫైర్స్ కోసం అది అంటే మనకి టైం బట్టి చూసుకోవాలండి. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ అంటే మనకి ఎక్కువ టైం ఉంటే మనకి రమణ రాజ్ సార్ బుక్ ఉంటుంది, కానీ ఇప్పుడు అంత పెద్ద బుక్ మనం చదువుకోం. తర్వాత ఇవన్నిటికి వెళ్ళి ఒక బుక్ చెప్తాను నేను. తర్వాత ఇండియన్ హిస్టరీ మనం చదవాలంటే ఒక 4 నెలల టైం పడుతుంది. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అంటే మన ఏన్షియంట్లో ప్రాచీన పూర్వయుగ సంస్కృతుల నుంచి సింధు నాగరికత, తర్వాత ఆర్యులు, తర్వాత అప్పుడు బౌద్ధ మతం ఎలా ఉంది, జైన మతం, అలాగే అక్కడ వరకు. అలాగే మిడివల్ ఇండియా వచ్చేటప్పటికి ఢిల్లీ సుల్తాన్లు, అలాగే మనకి ఢిల్లీ సుల్తాన్లో ఒక 4-5 వంశాలు, బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశం, అలాగే మనకి మొఘల్స్ గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, అది మిడివల్లో ఉంటుంది. మోడర్న్కి వచ్చేటప్పటికి మనకి మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి కదా స్వాతంత్రం ఉద్యమంలో. అంటే మితవాదులు, అతివాదులు, అలాగే గాంధీ ఎరా, సుభాష్ చంద్రబోసు, ఈ అంబేద్కర్, ఇవన్నీ చదువుకున్నప్పటికీ మన టైం సరిపోదు. సో దానికి కూడా మామూలుగా అయితే ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ, మిడివల్ సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర అలా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 10 మార్కుల కోసం మనం అంత టైం జస్ట్ మామూలు చెప్తాను మీకు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అంటే మనకి కాన్స్టిట్యూషన్ గురించి మొత్తం ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు కేసెస్, పంచాయతీరాజ్ చట్టం అన్నీ మనకు టైం సరిపోదు. మామూలుగా అయితే లక్ష్మీకాంత్ బుక్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అంటే తెలుగు అకాడమీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తెలుగు. సో ఇవన్నిటికి 10 మార్కుల కోసం మీరు అంత లెంతీగా ఏం చదవకన్నా మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుందండి, అది ఒకటి చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి హైటెక్ యూజర్ అసలు అని చెప్పి ఒక చిన్న బుక్ ఉంటుంది. అలాగే ఇవన్నిటికి ప్రీవియస్ పేపర్లు కూడా బుక్లు మీరు చూసుకుంటే సబ్జెక్ట్కి జనరల్ అవేర్నెస్ కోసం మీకు కొంచెం అంటే ఇప్పుడు ఎంత చదువుకున్నా 10 మార్కులకి ఇచ్చేది, దాంట్లో సబ్జెక్టులు చూసుకుంటే మొత్తం ఒక 6 నెలలు పడుతుంది. సో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా తక్కువ తీసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అప్ టు 10th CBSE సిలబస్. మనం ఆల్రెడీ ఫార్మసీ చదువుకున్న వాళ్ళకి ఇది కొంచెం పర్లేదు, ఓన్లీ ఫిజిక్స్ ఒకటే మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం బయాలజీ అన్ని అనాటమీ, ఫిజియాలజీలో అట్లా కలుస్తుంటే సో మీకు టైం ఉంటే దీనికి కూడా మనకి NCERTs ఇప్పుడు ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయితే వాళ్ళ దగ్గర NCERT బుక్స్ ఉంటాయి 6th నుంచి 10th వరకు. మన కేవీ స్కూల్లో చదివిన వాళ్ళ దగ్గర, నెక్స్ట్ విశాఖ వ్యాలీ స్కూల్ చదివిన స్టూడెంట్స్ దగ్గర, అలాగే రాజశ్రీ బుక్ లింక్స్లో వీటి దొరుకుతుంటాయి. సో మెయిన్ ఏంటంటే
మన కోర్ సబ్జెక్ట్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మన టైం చూసుకొని వీటికి ప్రీవియస్ పేపర్లో అర్థమెటిక్, రీజనింగ్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, తర్వాత జనరల్ అవేర్నెస్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, జనరల్ సైన్స్ అది చూసుకోండి. అలాగని చెప్పి వదిలేవద్దు. దీని గురించి మీకు తెలిసిన వాళ్ళు, గ్రూప్స్ చదివిన వాళ్ళు, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు, డిఎస్సి చదివిన వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే ఈ 30 మార్కుల్లో మీకు ఒక 10-15 మార్క్స్ ఈజీగా వస్తాయి. రిమైనింగ్ 15 అందరికీ హార్డే. అలాగే మీ టైం బట్టి అది ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్లో లెంత్ వీడియో అయిపోతుంది, ఏమనుకోకండి. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకు 95% మొత్తం క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్లో ఫార్మా ఎంసీక్యూ అని ఉందండి. సో ప్రీవియస్ పేపర్ గురించి ఆ మేడం గారు పెడతారు, అదొకటి చదవాలి. నెక్స్ట్ జీప్యాట్ డిస్కషన్ సెంటర్ వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళది కూడా ప్రతి టాపిక్ అప్లోడ్ చేస్తుంటారు, బాగా చెప్తారు, వాళ్ళది చూడండి. నెక్స్ట్ అమర్ సయ్యర్ అకాడమీ వాళ్ళది ఒకటి. అలాగే మన తెలుగు స్టూడెంట్ల కోసం నేను సజెస్ట్ చేసే ఛానల్ ఏంటంటే జి సాయి రాజేష్ గారు మన అవేర్నెస్ కోసం ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ఈ సబ్జెక్ట్ వైజ్ కూడా అతను వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఈ ఛానల్ సరిపోతాయి. ఫార్మా ఎంసీక్యూ, జీడీసీ, అమర్ సయ్యర్ అకాడమీ, సాయి రాజేష్ గారు. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, డిసెంబర్, జనవరి. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, జూన్లో ఎగ్జామ్ పెట్టాడు. అంటే మార్చి, ఏప్రిల్, మే అని 3 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టాడు. అది క్లారిటీ. నెక్స్ట్ సిబిటి, ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన వాళ్ళు కంగారు పడద్దు. ఇప్పుడు ఫ్రెషర్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివి రిలీవ్ అయిన వాళ్ళు, పీసీఐ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ బీఫార్మసీ అయిన వాళ్ళు, ఎప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయినా ఏం లేదు, మన ఆల్రెడీ ఓఎంఆర్లో అప్పుడు ఎంసెట్లో రాసుకుంటాను. ఇప్పుడు జస్ట్ మీరు లోపలికి వెళ్ళినట్టున ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఐఎన్ డిజిటల్ జోన్లో అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి జస్ట్ మౌస్తోనే పని ఉంటుంది మనకు, ఓన్లీ ఎంటర్ అవ్వడానికే కీబోర్డ్. తర్వాత క్వశ్చన్ ఉంటుంది మనకి, ఆప్షన్ మీ ఏది అనుకుంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టైం అలా మనకు కనిపిస్తుంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తే ఒక 2 ఉంటాయి కదా, మనకి 2 ఎలిమినేట్ చేసేస్తాయి. ఇంకో రెండిట్లో ఏది అనిపిస్తుంది మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆన్సర్ పెట్టి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అలాగ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో టైం ఉంటే అప్పుడు వెరిఫై చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎక్కువసేపు లెక్కలు, మ్యాథమెటిక్స్ దగ్గర మీరు ఎక్కువ అది టైం వేస్ట్ చేసుకోకండి. లెందీగా ఉన్నది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఈజీగా ఉండి మిస్ అయిపోతుంది. ఒక క్వశ్చన్ మీకు టైం ఇస్తే చేయగలరు. సో అది అంటే సేవ్ అండ్ నెక్స్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెద్ద కష్టమే ఉండదు. ఒకసారి ఆల్రెడీ మీరు ఎక్కువసార్లు రాసినాక చాలా ఈజీయే. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది ఏమి ఉండదు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్. కట్ ఆఫ్ మార్క్స్ గురించి నేను ఇది చూసి చెప్పాలి కదా. అంటే మనం 2019లో కట్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ ఉంది వెబ్సైట్లో, మన ఆర్ఆర్బి పారామెడికల్. సో ఎవరికి ఎంత అనేది నేను రఫ్గా చెప్తాను. సో అహ్మదాబాద్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 58.86 మార్క్స్ వస్తే వాళ్ళకి పోస్ట్ వచ్చిందండి. ఎస్సీ వాళ్ళకి 53.19, ఎస్టీ వాళ్ళకి 41.48, నెక్స్ట్ ఓబీసీ 57.80, ఎకనామిక్ వీకర్ సెక్షన్ 53.90, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 43.97. అంటే ఇప్పుడు మొత్తం నేను ఎన్ని జోన్లు, 19 జోన్లు కాకుండా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఎవరు ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్ అని. సో అది స్పీడ్గా చెప్తాను. ఇప్పుడు అన్రిజర్వ్డ్ పీపుల్ గురించి చెన్నై పోస్టులు ఎక్కువ ఉన్నాను కదా 19. ఇదంతా మీకు నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తానండి. అలాగే మీరు కామెంట్ చేసినా, మీ నెంబర్ పంపించినా మీకు ఇది పీడిఎఫ్ పంపించేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ స్కాన్ చేశాను. సో అన్రిజర్వ్డ్ పీపుల్ చెన్నైలో 19 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి 62.5 మార్క్స్. అలాగే కోల్కతాలో 17 పోస్టులు ఉన్నాయి కదా, కట్ ఆఫ్ 59.86. ముంబైలో 14 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి 56.73. బెంగళూరులో 11 పోస్టులు 57.80. అహ్మదాబాద్లో 10 పోస్టులు ఉన్నాయి, 58.86 కట్ ఆఫ్. అంటే అన్రిజర్వ్డ్ పీపుల్ 100 మార్కులకి మినిమం 60 నుంచి 65 తెచ్చుకోవాలి. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా 1/3. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ కమ్యూనిటీ బెంగళూరులో 8 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాను కదా, వాళ్ళ కట్ ఆఫ్ 45.03 మార్క్స్. కోల్కతాలో 6 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ 58.76. ముంబైలో 6 పోస్టులు ఉన్నాయి, 53.19 కట్ ఆఫ్ మార్క్. అజ్మీర్లో 3 పోస్టులు ఉన్నాయి, 52.38. అస్సాంలో 3 పోస్టులు ఉన్నాయి, 49.65. అంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు
చూసుకోండి, ఒక దగ్గర కోల్కత్తాలో 58 వచ్చింది, అలాగే బెంగళూరులో 45. అంటే వీళ్ళు కూడా ఇంచుమించు ఒక యావరేజ్గా 55 తెచ్చుకుంటే సేఫ్ జోన్. అలాగని చెప్పి కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ మారిపోతుంటుంది. సో ఏదైనా ఓపెన్లో ఎంత ఉంటే మ్యాక్సిమం దానికే పోటీ పడాలి. ఈసారి 60 నుంచి 65. సో 65 మార్కులు మీరు టార్గెట్ పెట్టుకుంటే బెటర్ అన్ని కేటగిరీలో. కానీ లాస్ట్ ఇయర్ చెప్తాను, ఎస్టీ వాళ్ళకి కోల్కత్తాలో 3 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 44.55. ముంబైలో 3 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 54.60. అంటే ఎస్టీ వాళ్ళకి ఇంచుమించు ఒక 50-55 తెచ్చుకుంటే సేఫ్ జోన్లో ఉన్నట్లే, బట్ టార్గెట్ 65. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి కోల్కత్తాలో 8 పోస్టులు ఉన్నాయి, 56.46 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ అంటే 2019 అండి. ముంబైలో 6 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 53.19. బెంగళూరులో 5 ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 53.90. అహ్మదాబాద్లో 4 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 57.80. అంటే యావరేజ్గా ఓబీసీ అనేది అన్రిజర్వ్డ్ అనేది ఈక్వల్గా ఉందండి. అంటే హైయెస్ట్ 57. సో మీరు కూడా 60-65 మధ్యలో తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ వీకర్ సెక్షన్. అంటే వీళ్ళు ఎవరంటే ఓన్లీ చెప్పిన కదా, ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అంటే అగ్రవర్ణ పేదలు అంటారు వెళ్ళి. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రులు కొంచెం బిలో పవర్టీ లైన్ కాకుండా తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు. అది ఇందాక ఈ ఎకనామిక్ చెప్పాను కదా. సో చెన్నైలో 8 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 51.36. నెక్స్ట్ కోల్కత్తాలో 4 పోస్టులు ఉన్నాయండి, కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 56.46. అహ్మదాబాద్లో 2 ఉన్నాయి, 53.90. ముంబైలో 2 ఉన్నాయి, 53.19. అంటే ఇంచుమించు ఎకనామిక్ వీకర్ సెక్షన్ 56 నుంచి 60, అంటే 60 మార్కులు మినిమం తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోల్కత్తాలో 4, చెన్నైలో 3. వీళ్ళు కట్ ఆఫ్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ చెన్నైలో 32 వస్తే సరిపోయింది. నెక్స్ట్ మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోల్కత్తాలో 4 ఉన్నాయి కదా, కట్ ఆఫ్ 50 ఒక దగ్గర ఉంది, 38.77 ఒకటి. అంటే అందులో కూడా లోకోమోటర్ డిజబిలిటీ ఎల్డీ వాళ్ళు, నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్డ్ వినికిడి లోపం, వాళ్ళు బట్టి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ కూడా ఇయర్ వైజ్ మారిపోతుంటుందండి. ఒక నోటుకి పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ ఉంటాయి, పేపర్ టైట్గా ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఇది నెక్స్ట్ 62.58. ఇలా ఈ పాయింట్లు కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 2017లో గ్రూప్ 2 రాసేటప్పుడు ఓన్లీ ఒక పోస్ట్కి 12 మంది సెలెక్ట్ చేశారు, అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. అందులో రిజర్వేషన్ ఏం లేదు, 1:12. అంటే 50,000 కావాలి. ఎగ్జామ్ 150 మార్క్స్ ప్రిలిమ్స్, అందులో నాకు 74.49 వచ్చింది. అలాంటివి వచ్చిన వాళ్ళు ఒక 5,000 మంది ఉంటే అందులో ఒక 2,000 మందిని తీసుకున్నాడు, మిగతా అంతా వదిలేశాడు. దాని గురించి కేసులే చేసిన ఉపయోగం లేదు. అంటే ప్రతి పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. అంటే కాబట్టి ప్రతి తెలిసిన బిట్టే పెట్టాలి, నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు. తెలియంది ఎక్కువ గెస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్పాను కదా. సో స్పీడ్ చెప్తాను, టైము మీకు ఎక్కువ అయిపోతుంది లెంత్. నెక్స్ట్ ఎవరితో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరితో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా కొలీగ్స్ గురించి చెప్తాను. సో ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అని పెట్టాడు, కానీ ఎక్కువ కాంపిటీషను బీఫార్మసిస్ట్ చదివి జీప్యాట్ క్వాలిఫై అవుతారు కదా వాళ్ళతో. నెక్స్ట్ నైపర్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్. నైపర్లో చదువుకున్న వాళ్ళు రైల్వేలో నాకు తెలిసిన వాళ్ళు 3 ఉన్నారు. 2019 నోటిఫికేషను, అంతకుముందు 2014 నోటిఫికేషను. దుర్గాప్రసాద్ అన్న, వీళ్ళ పేర్లు చెప్పినా మీరేం అన్న సారీ అన్న, అంటే మీరు మాకు ఇన్స్పిరేషన్ కాబట్టి మీ పేర్లు చెప్తున్నా. దుర్గాప్రసాద్ అన్న అహ్మదాబాద్ గుజరాత్లో నైపర్ స్టూడెంట్, ఇప్పుడు రైల్వేలో ఫార్మసిస్ట్ జాబ్, రైల్వే హాస్పిటల్ వైజాగ్లో. నెక్స్ట్ కళ్యాణ్ చక్రవర్తి నైపర్ మొహాలీలో చదివాడు. సో ఆ అబ్బాయి కూడా రైల్వేలో ఫార్మసిస్ట్. నెక్స్ట్ 2019లో సెలెక్ట్ అయిన అబ్బాయి విక్రమ్ బచేరీలో చేస్తున్నాడు. అండ్ నైపర్ స్టూడెంట్స్ 3 సెలెక్ట్ అయ్యారు. అంటే నైపర్తో ఎక్కువ కాంపిటీషను. నెక్స్ట్ మళ్ళీ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళతో, అంటే యూనివర్సిటీలో ఒక భవ్య అనే అమ్మాయి లాస్ట్ టైం సెలెక్ట్ అయింది. సో యూనివర్సిటీ స్టూడెంట్స్తో కూడా మనకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే టీచింగ్ ప్రజెంట్ ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద బీఫార్మసీ వాళ్ళకి, అలాగే జేఎల్ కింద డిప్లొమా వాళ్ళకి చెప్తారో వాళ్ళ నుంచి కూడా హెవీ కాంపిటీషను. లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు 2, ఒక అమ్మాయి నిరోషా మన్యం,
వైజాగ్లో చేసేవారు. ఇప్పుడు అమ్మాయి చెన్నై ట్రాన్స్ఫర్. సో ఆ అమ్మాయి పిహెచ్డి కూడా అయిపోయింది. సో టీచింగ్. నెక్స్ట్ ఇంకో జోష్న అని ఒక అమ్మాయి. సో టీచింగ్, ఆ అమ్మాయి కూడా టీచింగే పోస్ట్ వచ్చింది. అంటే నైబర్లో చదువుకున్న వాళ్ళతోని, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళతోని, వీళ్ళతోని. అలాగే ఇప్పుడు కొంతమంది ఇంకో అబ్బాయి మొన్న ఫోన్ చేశాడు, మా గోవింద్ అని చెప్పాను కదా, ఇస్రో ఫార్మసిస్ట్. అలాగే రిమైనింగ్ వేరే మన సెంట్రల్ గవర్నమెంట్లో వేరే దగ్గర చేసి హోమ్ టౌన్కి రావడానికి కూడా వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు రాస్తారు. అలాగే కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యి, వాళ్ళు ఏంటంటే ఈ 30 మార్క్స్ ఉంటుంది కదా, అందులో టాప్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మనం ఫార్మసీలో చదువుకుంటే వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఒక అమ్మాయి స్నేహ అనే అమ్మాయి, అమ్మాయి బ్యాంకింగ్ సెక్టర్ చదివింది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది, ఒక 6 నెలల టైంలో చూసుకుంది. అంటే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చదివిన వాళ్ళు కూడా. ఇంకొక అబ్బాయి రామకృష్ణ అని స్టాఫ్ నర్స్ జాబు, నర్సింగ్ సూపరింటెండెంట్. అబ్బాయి గ్రూప్స్ చదివాడు. సో దీనికి కూడా ఇంకొక అమ్మాయి లక్ష్మీ అనే అమ్మాయి విఆర్ఓకి ఎగ్జామ్ చదివింది. అంటే నేను చెప్తుంది ఏంటంటే అదర్ ఎగ్జామ్స్ చదివిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి హెవీ కాంపిటీషన్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆర్ఆర్బీ హిస్టరీలోనే ఈసారి ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి, ఎందుకంటే ఏజ్ ప్రయారిటీ ఎక్కువ ఇచ్చాడు. సో దాన్ని బట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 90s వాళ్ళతో పాటు 80s వాళ్ళతో కూడా మనం సరదాగా చెప్పుకున్నాం కదా, సో వాళ్ళు కూడా సరదాగా రాస్తారు, టైం ఉంది కాబట్టి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ పెట్టిన తర్వాత లిస్ట్ పెడతాడండి. సెలెక్టెడ్ లిస్ట్ 1:1 పెడతాడు, వాళ్ళే పిలుస్తాడు. మళ్ళీ కొంతమంది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అంటే వీళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా మానిస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేలోపు వీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఒక ఇద్దరిని తీసుకున్నారు, ఫార్మసిస్టులు తీసుకున్నారు, స్టాఫ్ నర్సులు తీసుకున్నారు. అంటే మీరు దగ్గర వెయిటింగ్ లిస్ట్లో ఉన్న కూడా ఒక్కోసారి మీ అదృష్టం బాగుంటే వీళ్ళు ముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా వేరే పోస్ట్కి వెళ్ళిపోతే మీకు పోస్ట్ వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం లేదండి, ఒక చెక్ లిస్ట్ ఇస్తారు మనకి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కువ మెయిన్ మన సికింద్రాబాద్ జోన్ అప్లై చేస్తే అక్కడ సికింద్రాబాద్ డిఆర్ఎం ఆఫీస్లో, అలాగే ఈస్ట్ కోస్ట్ అప్లై చేసుకుంటే భువనేశ్వర్, బెంగళూరు, అంటే మెయిన్ ఉంటుంది కదా జోనల్ ఆఫీసు, అక్కడ డిఆర్ఎం ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చెక్ లిస్ట్ మొత్తం అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక నిమిషం, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇప్పుడు మనకు నోటిఫికేషన్లో ఇవి పెట్టాడు కదా, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఓబీసీ ఉండాలి, ఈ డిక్లరేషన్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేటు. సో అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇది తీసుకెళ్ళాలి. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇది అవసరం లేదు. ఇది ఏంటంటే సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఈ ఫార్మేట్లో మీకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో అలా సంతకాలు చేసి అవి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్. వీటితో పాటు 2 సెట్లు జెరాక్స్లు అన్నీ. సో నెక్స్ట్ నేను కాంట్రాక్ట్ బేసిక్గా చేసేటప్పుడు మాకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ 10th క్లాస్ ఎస్ఎస్సి మార్కుల్లో మోల్స్ ఉంటాయి కదా, మోల్స్ చూపించమంటారు. మోల్ ఆన్ ది థ్రోట్, బాటమ్ ఆఫ్ ది రైట్ ఫోటో. నాది బాటమ్ ఆఫ్ ది రైట్ ఫోటో అంత విజిబుల్గా ఉండదు. సో దానికి ఏం చేశారంటే, ఇది సరిగ్గా కనిపించట్లేదు, ఇంక నీ బాడీలోనే ఇంక ఎక్కడైనా ఉంటే ఈ ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్తోని సర్టిఫికేట్ తీసుకొని రా అన్నారు. అంటే ప్రతిదానికి, అంటే ఒకవేళ ఎవరికైనా కంగారు పడాల్సిన పని లేదు, ప్రతిదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం మీ 10th క్లాస్ది, ఇంటర్, బీఫార్మసీ, పీసీఏ కంపల్సరీ. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాడు పీసీఏ లేకపోతే మీరు ఎంత స్టేట్ ప్రైమ్ మినిస్టర్తో రికమెండ్ చేసినా మీకు జాబ్ రాదు. సో కాబట్టి పీసీఏ మ్యాండటరీ, అదొకటి. అంటే చెప్పాను కదా చెక్ లిస్ట్ ఉంటుంది, ఇవన్నీ తీసుకొని వెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెద్ద కంగారు పడాల్సిన ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్లో మొత్తం మీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు 10 పోస్టులు ఉంటే 10 మంది వస్తారు. ఆ రోజు రాకపోతే మీకు ఇంకో రోజు ఛాన్స్ ఉండదు, మీ పోస్ట్ ఇంకోటికి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు వెళ్ళిపోద్ది. కాబట్టి ఎక్కడున్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మీరు సెలెక్ట్ అయిన వెళ్ళాలి. డిఆర్ఎం ఆఫీస్లో వచ్చి నెక్స్ట్ మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ మనకి C2 స్టాండర్డ్ అండి. ఈ మెడికల్ టెస్ట్ గురించి మేము ఆల్రెడీ 2 years చేసేటప్పుడు మాది కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి ప్రతి 6 monthsకి ఒకసారి పోస్టు తీసి మళ్ళీ కొత్తగా ఇచ్చినప్పుడు ప్రతిసారి మాకు మెడికల్ టెస్ట్లు అయ్యాయి. 3-4 సార్లు మెడికల్ టెస్ట్లు అయ్యాయి. కాబట్టి సేమ్ కాంట్రాక్ట్ బేసిక్ అయినా పర్మనెంట్ వాళ్ళకైనా ఒకటే ప్రొసీజరు. సో మెడికల్ టెస్ట్ ఏమేమి ఉంటాయంటే, C2 స్టాండర్డ్ అంటే చాలా తక్కువ. మన ఏదో ఆర్మీకి వెళ్తే అది కొంచెం A1, A2, B1, B2 అవి కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ C2 లెవెల్ అవసరం లేదు. మనం చేసే పని ఏంటంటే ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ చూసి మందులు ఇవ్వడం. సో దానికి కొంచెం ఆ మాత్రం బాగా కనిపిస్తే సరిపోతుంది. సో మామూలు ఫార్మాలిటీ టెస్ట్లు ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ముందు యూరిన్ టెస్ట్,
శాంపుల్ ల్యాబ్లో ఇస్తాం, యూరిన్ టెస్ట్ ఒకటి. నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే, అమ్మాయిలకి అబ్బాయిలకి చెస్ట్ ఎక్స్రే. నెక్స్ట్ పిఎంఈ అని చెప్పి ఒక రూమ్ ఉంటుందండి, ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ అని. అమ్మాయిలకి లేడీ డాక్టర్ సపరేట్గా చేస్తారు, అబ్బాయిలకి ఇది. అబ్బాయిలకి మేము ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్కి వెళ్ళిన వెంటనే ఒక డాక్టర్ గారు ఉంటారు, డిఎంఓ కానీ ఎవరో ఒకరు, మన రైల్వే సంబంధించిన డాక్టర్ గారు మొత్తం క్లోత్స్ అన్నీ తీయమంటారు. క్లోత్స్ తీసి అండర్వేర్తో నించోబెడతారు. నించోబెట్టి అలాగ అటు ఇటు నడమంటారు. నెక్స్ట్ మనకి ఏమైనా సర్జరీస్ అంటే చిన్న చిన్న మైనర్ సర్జరీస్, అపెండిసైటిస్ అలాంటివి ఏం పర్లేదు. మరి అంటే పెద్ద సర్జరీ బ్యాక్ తిరగమంటారు. ఏం మేజర్ సర్జరీస్ ఉన్నాయో చూస్తారు. తర్వాత అలా దగ్గమంటారు అనమాట. సో దానికి మనకి ఏవైనా అదేమంటారు తెలుగులో, ఒరుబిజం అని చెప్పి అంటారు కదా, హైడ్రాలసిస్ సో దాని గురించి అనమాట. అది దాని గురించి చెక్ చేస్తారు. సో అంతా బాగా ఉంటే పెద్దగా ఏం కష్టం లేదు మనకి. మరీ ఆర్మీలాగా మీరు స్పెట్స్ పెట్టుకున్నా పర్లేదు, అది ఐ టెస్ట్లో నేను చెప్తాను. సో చిన్న చిన్న సర్జరీస్ కాకుండా, మేజర్ సర్జరీలు కాకుండా నెక్స్ట్ ఐ టెస్ట్ ఏంటంటే మన కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా. ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో కొన్ని ఉంటాయి, నచ్చిన చదవమంటారు. అంటే మన నీరు విజన్ ఎలా ఉంది, అలాగే దూరం బోర్డు ఉంటుంది. సో అక్కడ లెటర్లు అవి ఉంటే ఎలా తిప్పుతుంటారు, ఏ కలర్, రెడ్ గ్రీన్. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి కొన్ని కలర్లు కనబడవంట, గ్రీన్ కలర్ ఏదో. సో అదనమాట. అది ఈ లోకో పైలట్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకి పెద్దది కనిపించపోయినా. మాతో పాటు ఇప్పుడు వచ్చారు కదా స్పెట్స్ ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి కనకదుర్గ అమ్మాయికి స్పెట్స్ ఉంది, కనిపించకపోతే ఇంకొక కొత్త కళ్ళద్దాలు రాశారు, దాంట్లో చూస్తే కనిపించింది, సెలెక్ట్ అయింది. గోవింద్ కూడా అంతే. సో మీకు సైట్ ఉన్నా కొంచెం కనిపిస్తే పర్లేదు. అంటే మెడికల్ టెస్ట్లు మీకు పెద్ద భయపడాల్సిన పని లేదు. చెస్ట్ ఎక్స్రే, యూరిన్ టెస్ట్, ఐ టెస్ట్, జస్ట్ మీకు మీ ఏం సర్జరీలు అయ్యా అలాంటివి చెక్ చేస్తారు. ఇది సింపుల్. ఇందులో రిజెక్ట్ చేయడం అనేది ఏమి ఉండదు మీకు. ప్రతిదానికి అని మరీ మేజర్ అయితే తప్ప కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మెడికల్ టెస్టులు చెప్పాను. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మనకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత అన్న మెడికల్ అంతా అయిపోయాక మన డిఆర్ఎం ఆఫీస్లో మనకి ఒక చలానా కడతాం. నెక్స్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, నోటరీ చేయమంటారు, 2 సెట్లు జెరాక్స్లు తీసుకోమంటారు. మన డిఆర్ఎం ఆఫీస్ మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్, మాది ఇక్కడ వైజాగ్ కాబట్టి మాది వైజాగ్లో అప్పుడు కాంట్రాక్ట్ బేస్ అయింది. సో అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతికి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీకు జాయినింగ్ ప్రొసీజరు. అంటే మేము చెప్పాను కదా, ఇప్పుడు ఓన్లీ అన్ని హెడ్ ఆఫీస్లో మనకి పోస్టులు ఉండవు, హెల్త్ యూనిట్లో కూడా ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో జాబ్ రోల్ చెప్పేటప్పుడు చెప్తాను. జాయినింగ్ ఆర్డర్ మీకు ఎక్కడ పోస్ట్ వస్తే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మాది ఇక్కడ వైజాగ్లో మాకు డిఆర్ఎం యాప్స్లో సెలెక్షన్ అయింది. ఒక్కొక్కరికి కోరాపూట్ అని, అరకు అని, బచేలి అని, కిరండల్ అని మా కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు. సో అదే రోజు రేపు రిపోర్ట్ చేయాలంటే రేపు వెళ్ళాలి. మీరు అక్కడ ఎవరిని కలాలనేది అక్కడ ఫార్మసిస్ట్ని, వాళ్ళ నెంబర్ మీకు ఇస్తారు. ఇక్కడే మన డిఆర్ఎం ఆఫీస్లో సిఎంఎస్ ఆఫీస్ అది ఉంటుంది, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్. వాళ్ళు ఒకసారి కలిసి ఆల్ ది బెస్ట్ మీకు చెప్పి మిమ్మల్ని పంపిస్తారనమాట. అక్కడ ఆ ఫార్మసిస్ట్ మీకోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే మీ మొన్న 5 years నుంచి అక్కడ ఉంటారు. మీరు వెళ్తే కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడ అకామిడేషన్ కూడా మనకి జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల్లో ఎవరో ఒక రూమ్ దగ్గర ఉంటాం. మనకు అక్కడ మన స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ రూమ్లో ఉంటాం. తర్వాత మీకు టైప్ 2 క్వార్టర్, టైప్ 2 కానీ టైప్ 3 ఉంటుంది, మన శాలరీ బట్టి ఎలిజిబుల్. ఆ క్వార్టర్ ఇస్తారు. సో అకామిడేషన్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, అకామిడేషన్ మీకు అన్నీ సెట్ చేస్తారు. నెక్స్ట్ జాబ్ రోల్ అండి. ఇప్పుడు ఎంత కష్టపడి మీరు స్టార్టింగ్ అపాయింట్మెంట్ నుంచి ఎంత మెడికల్ టెస్టులు అన్నీ అయిపోయి జాబ్ రోల్. ఈ జాబ్ రోల్లో మెయిన్ మనకి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి హెల్త్ యూనిట్, నెక్స్ట్ మెయిన్ డివిజనల్ రైల్వే హాస్పిటల్ అంటారండి. హెల్త్ యూనిట్ అనేది మనకి సిటీలో తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈస్ట్ కోస్ట్లో చేశాను కాబట్టి ఈస్ట్ కోస్ట్లో 3 జోన్లు, వాల్తేరు ఒకటి, నెక్స్ట్ సంబల్పూర్, నెక్స్ట్ కుర్ద, ఈ 3 డివిజన్లు. ఈ 3 డివిజన్లో చూసుకుంటే వాల్తేరులో మనకి రైల్వే హాస్పిటల్ దగ్గరలో ఇది డిఆర్హెచ్. సో ఆ జాబ్ రోల్ ఎలా ఉంటుందో అది చెప్తాను. దాని చుట్టుపక్కల మర్రిపాలెంలో హెల్త్ యూనిట్ ఉంది, అలాగే విజయనగరంలో హెల్త్ యూనిట్. అంటే ఇది కొంచెం సిటీలో. తర్వాత అక్కడి నుంచి చూసుకుంటే హెల్త్ యూనిట్లు అనేవి అరకులో ఒకటి ఉంది, అలాగే వెళ్తే ఇటుపక్క కేకే లైన్లో అరకు ఉంది, నెక్స్ట్ కోరాపుట్ ఉంది, జగదల్పూర్ ఉంది, అలాగే బచేలి, కిరండల్. అంటే మన ఆంధ్ర నుంచి మొదలుకు అరకు పట్టాలు ఎక్కడ
కొత్త వలస నుంచి మొత్తం ఆ పట్టాలు చివరి ఎండ ఎక్కడ అవుతాయో అది కేకే లైన్ అంటారు. కిరండల్ అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లు వాల్తేరు డివిజనే. అలాగే కేఆర్లో లక్ష్మీపూర్ ఒకటి, రాయగడ, అలాగే సంబల్పూర్. సో మీకు పోస్టింగ్ హెల్త్ యూనిట్లో వచ్చేటప్పటికి, హెల్త్ యూనిట్ అంటే మన పల్లెటూరులో పిహెచ్సి, సిహెచ్సి అంటారు కదా, సో అలా అనమాట. మీకు ఎక్కువ మంది పేషెంట్లు ఏమి ఉండరు అక్కడ, రిటైర్ అయిపోయిన పేషెంట్ల కోసం. అలాగే ప్రజెంట్ అక్కడ రన్నింగ్ అవుతుంది కూడా ఆ బచేలి, కిరండల్ అనేది మన వాల్తేరుకి మెయిన్ సోర్స్. అక్కడ ఎన్ఎండిసి ఉంది కదా మైనింగ్, సో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అనమాట. దానికోసం అలా అనమాట. అంటే హెల్త్ యూనిట్లో అక్కడ ఉన్న పీపుల్స్ అక్కడ ఉన్న క్వార్టర్స్లో జనాలు ఉంటారు కదా, ఒక హెల్త్ యూనిట్లో ఒక ఏడిఎంఓ గారు ఉంటారు, అంటే మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్. అతని అండర్లో మనం పనిచేస్తాం. అతని అండర్లో నెక్స్ట్ స్టాఫ్ నర్సు, అంటే నర్సింగ్ సూపరింటెండెంట్ క్యాడర్. మా ఫార్మసిస్ట్ కన్నా వాళ్ళిద్దరు పైన. తర్వాత ఫార్మసిస్ట్, తర్వాత నెక్స్ట్ క్యాడరు డిస్పెన్సింగ్ క్లీనర్ అంటారు అనమాట. నెక్స్ట్ డ్రెస్సర్ ఉంటాడు, అలాగే హాస్పిటల్ అటెండెంట్, అలాగే ఒక 6 స్టాఫ్ ఉంటారు హెల్త్ యూనిట్లో. అలాగే మన ఫార్మసిస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అక్కడ డిస్పెన్సింగ్, డాక్టర్ రాసిన మందులు మనం పేషెంట్లకి ఇవ్వడం. అలాగే రిటైర్ అయిపోతారు కదా, వాళ్ళు కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి మెడిసిన్ తీసుకుంటారు కదా. సో మన హైపర్ టెన్షను, అలాగే డయాబెటిక్, వాటికి సంబంధించిన వాళ్ళు మాటికి ఇక్కడ రాలేరు. సో అది డిస్పెన్సింగ్ చేయడం. అలాగే కొంచెం రిటర్న్ వర్క్ కూడా ఉంటుంది మనకి, డిఎంటిఆర్ అని, డైలీ మెడికల్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అని, అది మెయింటైన్ చేయాలి. అలాగే నెక్స్ట్ లెడ్జర్ బుక్లు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనకి అక్కడ ఉన్న సిక్ రిజిస్టర్లు, అంటే మనకి మా రైల్వేలో సిక్ ఇలాంటివి ఉంటాయి కదా, అటెండెన్స్లు, సిక్లు. అది హెల్త్ యూనిట్లో కొంచెం రిటర్న్ వర్క్ ఎక్కువ ఉంటుంది. పెద్ద ఎక్కువ మంది పేషెంట్లు ఏమంటారు, హ్యాపీగా ఉంటుంది. టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి 12:30, ఈవినింగ్ 4 to 6. ఇది మీ జాబ్ అవర్స్. రోజుకు ఒక 6 hours ఉంటుంది, కానీ అక్కడ అందుబాటులో ఉండాలి. కానీ ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినప్పుడు మనకి అక్కడ ఏఆర్ఎంఈ స్కేల్ 1 అని, స్కేల్ 2 అని, సో అన్నీ చెక్ చేసుకోవడం, అదంతా మీకు జాయిన్ అయిన తర్వాత అర్థం అవుద్ది. నెక్స్ట్ డివిజనల్ రైల్వే హాస్పిటల్లో జాబ్ ఎలా ఉంటుందంటే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ దగ్గర ఎక్కువ రోజుకు ఒక 600 మంది వస్తారు ఓపీ. అంటే మనం ఒక 6 ఉంటాం, ఒక ఫార్మసిస్ట్లో ఒక 4-5, ఒక్కొక్కరు 100 మంది, 150 మందికి ప్రిస్క్రిప్షన్ చూసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మన పని. అలాగే ఇవన్నీ రికార్డులు మెయింటైన్ చేయాలి, డిఎంటిఆర్లు, అలాగే లెడ్జర్ బుక్లు మెయింటైన్ చేయాలి. అలాగే ఇండోర్ ఫార్మసిస్టులు అంటే వాళ్ళు స్టోర్లో ఉంటారు. అంటే ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మనం సప్లై చేస్తాం కదా, సో ఎవరెవరు అడ్మిట్ అయ్యారో వాళ్ళకి మన స్టాఫ్ నర్స్ రాస్తారు కదా, సో ఇండెంట్ పెడతారు, వాళ్ళకి అది పెట్టాలి. అలాగే కొంతమంది సీనియర్ ఫార్మసిస్టులు, చీఫ్ ఫార్మసిస్టులు అంటారు, పర్చేజ్ చేస్తారు అన్నమాట, టెండర్లు వేయడం. సో అదే అనమాట ఫార్మసిస్ట్ రోల్ అలా ఉంటుంది. సో శాలరీ వచ్చేటప్పటికి మనకి లెవెల్ 5 అండి. సో ఈసారి మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 2014 బ్యాచ్, ఇప్పుడు 2024 బ్యాచ్ అదృష్టవంతులు. ఎందుకంటే మనకి పే స్కేల్ అనేది ఇప్పుడు 7th పే స్కేల్ 7th కమిషన్ అనమాట. 7th పే స్కేల్ కమిషన్. ఇది ఎప్పుడు మనకు స్టార్ట్ చేశారంటే 2016 జనవరి. అంటే ఎవ్రీ 10 yearsకి కమిషన్ మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ వస్తుంది. సో అంతకుముందు రైల్వేలో 2019లో బ్యాచ్ వాళ్ళకి ఎక్కువ శాలరీ వచ్చింది. ఇప్పుడంటే 29,200 బేసిక్ ఉంది, 92,300. అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు మించి ఒక 40,000-50,000 వస్తుంది. అంటే మీరు హెల్త్ యూనిట్లో చేసిన దూరం ఉంటారు కాబట్టి వాళ్ళ శాలరీ తక్కువ ఉంటుంది. అంటే హౌసింగ్ ఎలివెన్స్ మారుతుంటుంది అనమాట. సిటీలో ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఈ ఎక్కువ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్, డియర్నెస్ ఎలివెన్స్, అలాగే నెక్స్ట్ ఇంకొక 3-4 yearsలో ప్రమోషను. నెక్స్ట్ లెవెల్ 6కి వెళ్తారు, తర్వాత లెవెల్ 7, అది ప్రమోషను. సో పే స్కేల్ ఎందుకంటే ఇప్పుడు 2026 వచ్చేటప్పటికి ఇప్పుడు 29,200 ఉంది కదా బేసిక్, అది అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 10 yearsకి పే స్కేల్ మారుస్తుంది కదా. ఇప్పుడు మన ద్రవ్యోల్బణం బట్టి, మన ధరలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మారుస్తుంటారు. అంతకుముందు 2014 బ్యాచ్ శాలరీ 5,000 నుంచి ఎంతో ఉండేది అనమాట. అంటే సేమ్ గ్రేడ్ పే, అదే 2-8 గ్రేడ్ పే అంటారు, లెవెల్ 5 అవన్నీ మారవు. కానీ మీకు ఇప్పుడు 29,200 ఉన్నది, రేపు పొద్దున్న 36,000 కానీ 40,000 అయినా ఆశ్చర్యపోవసరం లేదు. అంటే ఇప్పుడు మీ ఒక 1 yearలోనే మీకు శాలరీ ఎక్కువ ఉంటుంది. సో మీరు జాగ్రత్త బాగా చదువుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్.
ఇది మీరు ఆల్రెడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడో పోస్టింగ్ వస్తుంది. మీ సిటీలో ఉంటే ఓకే. బయట మీరు హెల్త్ యూనిట్లో చేస్తే నెక్స్ట్ రిక్రూట్మెంట్ అయినంత వరకు వెయిట్ చేయడమే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మొత్తం మనం ఒక 19 జోన్లో పోస్టులు పడ్డాయి కాబట్టి ఈ మ్యూచువల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొంతమంది, ఒక అమ్మాయి రాజస్థాన్ అమ్మాయి ఇక్కడ వైజాగ్లో సెలెక్ట్ అయింది స్టాఫ్ నర్స్ పోస్ట్. తర్వాత ఇంకొక అమ్మాయి మన తెలుగు అమ్మాయి ముంబైలో పోస్టింగ్. సో ఆ అమ్మాయి ఇటు వచ్చింది అంటే ఇంకా 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు, 2019 బ్యాచ్, కానీ ఒక లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే మ్యూచువల్ ఎవరైనా మీకు దొరికారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో అప్లై చేశాను, కోల్కతా డివిజన్ బెంగళూరు. సో బెంగళూరులో నాకు పోస్ట్ వచ్చింది, నేను చేసుకుంటాను. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి, బెంగళూరు అమ్మాయి అబ్బాయి ఎవరో ఒకరు, బ్రదర్ నేను బెంగళూరు వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ వైజాగ్ వచ్చేస్తావు అంటే అలాగే, నాకు వైజాగ్ హ్యాపీ, మా ఇంటి దగ్గర నేనే. అంటే మ్యూచువల్ మీకు ఛాన్స్ ఉంటే ఈజీ అవుతుంది ట్రాన్స్ఫర్. మ్యూచువల్ దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ మిమ్మల్ని అంత వేరంగా వదలరు. మిమ్మల్ని రీప్లేస్ చేసినంత వరకు మీరు అక్కడే ఉండాలి. నెక్స్ట్ స్పౌస్ కూడా ఉంటుంది, అంటే మీ వైఫ్ ఎవరైనా ఇక్కడ జాబ్ అనుకోండి, అదొక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలకి కానీ ఏమైనా మెడికల్కి ఇబ్బంది ఉంటే అదొక ఛాన్స్ ఉంటుంది. సో మ్యూచువల్ ఎవరైనా మీకు దొరికితే మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతారు, లేదనుకుంటే కొంచెం కష్టం. ఇప్పుడు ఎన్ఓసి అనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆల్రెడీ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు అది అప్లై చేసుకుని వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ కోచింగ్ అనేది అవసరమా కాదనేది, కోచింగ్ అనేది మీ ఇష్టం అండి. టైం తక్కువ ఉంది, సో ఎప్పుడో మీరు రిలీవ్ అయ్యారు అనుకుంటే మీకు దగ్గరలో ఆఫ్లైన్ కోచింగ్ అనుకోండి, హైదరాబాద్లో కానీ రాయపూర్లో కానీ, మీకు సిటీలో ఫార్మసీ ఆంధ్రాలో ఎక్కువ లేవులేండి ఆఫ్లైన్. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్లో చాలామంది కోచింగ్ చెప్తున్నారు, ఆ డెమో క్లాసులు విని మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వండి. అది కోచింగ్ అనేది ఒక 20%, మిగతా 80% అనేది మొత్తం మీరు చదువుకున్న దాన్ని బట్టి ఉంటుంది. రోజుకు ఒక 6 to 8 అవర్స్ చదువుకోండి, ఈ 3 నెలల్లో ఉంటుంది. మీరు ఇప్పుడు కానీ సెలెక్ట్ అయిపోతే ఇంకా లైఫ్ సెటిల్ అయినట్లే. నాకు తెలిసి ఇన్ని పోస్టులు ఇంకా ఏ రిక్రూట్మెంట్ అయినా రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నా రైల్వే కొన్ని క్రేజ్ వేరు. రైల్వే అంటే ఇప్పుడు అందరికీ రైల్వే డిపార్ట్మెంట్, ప్రతి ఊర్లో ఒక రైల్వే వాళ్ళు ఉంటారు. సో రైల్వే అంటే ఈ పోస్టులు కూడా మిగతా ఇప్పుడు ఈఎస్ఐలో ఇలాంటివి ఇచ్చినా ఎక్కువ పోస్టులు రావు, ఏవో 1-2 వస్తాయి యూనివర్సిటీలు అవి. కానీ రైల్వేలోనే స్టాఫ్ నర్సులకి, ఫార్మసిస్టులు అంటే పారామెడికల్ కేటగిరీకి ఎక్కువ ఉపాధి చూపించింది ఫీల్డ్ ఏదో ఉందంటే రైల్వే. మళ్ళీ ఇప్పుడు చూసాం కదా లాస్ట్ మన నోటిఫికేషను 2010 నుంచి తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. 2010 136 పోస్టు, 2012 187, తర్వాత 2014 అది 186 ఎంతో, నెక్స్ట్ 2019 277, తర్వాత 19 తర్వాత 24. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ 2029లో ఎప్పుడు ఎలక్షన్ ఉంటే అప్పుడే ఉంటుంది, అంతకుమించి మధ్యలో ఇంకా ఛాన్సెస్ ఉండదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే, ఇంకేదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ 9550049947 దానికి మెసేజ్ చేయండి. సో ఇది కొంచెం లెంతీ వీడియో అయినా ఏమనుకోకండి, మొత్తం ఇదంతా చూస్తే మీ డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫార్మసీ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్.